హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డేట్స్ పిస్తా చాక్లెట్ గురించి చెప్తున్నాను. దీంట్లో మనం రోస్టెడ్ పిస్తా తీసుకుంటాము. దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేస్తాము. స్మాల్ పీసెస్ కట్ చేసిన తర్వాత మనం హైజెనిక్ కోకోనట్ పౌడర్ తీసుకుంటాము. ఆ కోకోనట్ పౌడర్లో తో పాటు మనం కొద్దిగా హనీ కూడా తీసుకుంటాము. ఇవి మనకు తగినంత తీసుకొని, మనకి పిస్తా పీసెస్ ఎక్కువ కావాలంటే మనం పిస్తా ఎక్కువ తీసుకొని కోకోనట్ పౌడర్ తక్కువగా తీసుకోవచ్చు. హనీ, కోకోనట్ పౌడరు, పిస్తా 3 మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి అవి కొంచెం ముద్దలు అయ్యేలా అంతవరకు హనీ వేసుకోవాలి. తర్వాత నేనైతే లైన్ డేట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే అరేబియన్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. మనం కాస్ట్ మీద డిపెండ్స్ అనమాట. మనం ఏదైనా తీసుకోవచ్చు. మనము ప్రిపేర్ చేసుకున్నదంతా డేట్స్ మిడిల్లో పెట్టేసి స్టఫ్ చేయాలి. మనకి ఎంత కావాలంటే అంత పెట్టి స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసి మనం ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేసినట్లంటే అది మంచిగా రోల్ లాగా రౌండ్గా అవుతుంది. తర్వాత రౌండ్గా అయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కొంచెం సెట్ అవుతుంది అనమాట. అప్పుడు నేనైతే దీనికి డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేయాలి. మీకు కావాలంటే డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ రేషియోస్లో అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మెల్ట్ చేసిన చాక్లెట్ని మనం ఇలా డేట్స్ మొత్తంని అట్లా డిప్ చేసేసి ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ మీద దాన్ని డిప్ చేసి చాక్లెట్స్ అన్నీ ఉంచుకోవాలన్నమాట. అలా మొత్తం డార్క్ చాక్లెట్లో మిల్క్ చాక్లెట్లో మనకి ఎంత కావాలంటే అంత రేషియోస్ తీసుకొని చాక్లెట్స్ పెట్టేయచ్చు. పిస్తా చాక్లెట్ కంప్లీట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ మై ఛానల్.